ఫ్లెక్స్ లో ఫ్లెక్స్ గ్రో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఫ్లెక్స్ గ్రో అని చాలా మంది అడుగుతున్నారు కూడా ఇంటర్వ్యూలో. అసలు ఫ్లెక్స్ గ్రో అన్నది ఏం చేస్తుంది అని అంటే, సపోజ్ ఈ HTML లో మీరు చూస్తే నేను ఒక ఈచ్ ఐటమ్ కి ఐ కెన్ సే box_1, అలాగే box_2, అలాగే box_3 అని 3 డిఫరెంట్ క్లాసెస్ ఇస్తాను. సో నాకు ఇప్పుడు మెయిన్ మోటో ఏంటంటే, నాకు ఫస్ట్ది థర్డ్ది లిమిటెడ్ గా ఉండి మధ్యలో ఉన్నది డబుల్ ద సైజ్ అవ్వాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి, అంటే స్టార్టింగ్ సిఎస్ఎస్ ఇయర్ చూసుకోండి ఇది. నేను ఏంటంటే box_1 కి ఫ్లెక్స్ గ్రో 1 పెట్టాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. box_2 కి ఫ్లెక్స్ గ్రో 2 ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్. మళ్ళీ box_3 కి ఫ్లెక్స్ గ్రో 1 ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే 1, 3 ఏమో బ్లూ కలర్ లో ఉంది, 2 కలర్ ఏమో బ్లూ వైలెట్ లోకి వచ్చి దీని మీద కన్నా డబుల్ అయింది చూసారా. 2 పెట్టాను, గ్రో 2 టైమ్స్ డబుల్ అవ్వని చెప్పాను అనమాట. ఓకే, ఈ మధ్యలో గ్రీన్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ అని ఇచ్చాను చూసారా, దీనివల్ల. సో ఈ గ్యాప్ తీసేస్తా, అది నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది. అంటే మీరు ఎప్పుడైనా ఒక మొబైల్ డిజైన్ చేస్తున్నప్పుడు లేదా డెస్క్టాప్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెక్షన్ లాస్ట్ సెక్షన్ సేమ్ గా ఉండి మిడిల్ లో కొంచెం బిగ్ గా కావాలంటే ఇలా ఉండాలి. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే లోపల మీరు కంటెక్స్ట్ ఈ సింపుల్ సింపుల్ టెక్స్ట్ కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరు పారాగ్రాఫ్ లాంటివి పెడితే కనుక ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట.